హలో గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో మీలో చాలా మంది అంటే ఎస్పెషల్లీ మన తెలుగు గ్రూప్లో మన తెలుగు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అసలు సీ ట్రేడర్లో టెంప్లెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఒకసారి చెప్తారా అని. సో ఈ వీడియోలో సీ ట్రేడర్లో టెంప్లెట్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. సో సింపుల్ గైస్. సో ఐ హోప్ మీ అందరికీ సీ ట్రేడర్ గురించి తెలిసి ఉంటుంది అనుకుంటా. సో తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. సో సీ ట్రేడర్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలని. సో ఆ వీడియో చూడండి, సో క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో సీ ట్రేడర్ ఓపెన్ చేశాను. సో నేను ఓపెన్ చేసిన తర్వాత నా చార్ట్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, క్లీన్గా. సో మీకు అలా ఉండట్లేదు అంటున్నారు. సో ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి. సో మీ సీ ట్రేడర్ చార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ మీకు ఇంత వరస్ట్గా ఉంటాయి చార్ట్స్. సో దీన్ని నా చార్ట్స్ చూసారా ఇంత క్లీన్గా. సో ఇలా క్లీన్గా ఎలా చేంజ్ చేసుకోవాలి, సో ఇది మీకు ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చార్ట్ ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్లో సీ ట్రేడర్ లోగో ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోవాలి. సో చార్ట్ మ్యాక్ వెళ్ళి రైట్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇందులో డిఫాల్ట్ ఉంది కదా, నన్ను క్లిక్ చేయండి. సో నన్ను క్లిక్ చేసి సేవ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పోయింది. ఓకే, ఇప్పుడు ఈ టిక్ వాల్యూమ్ అండ్ ఈ పక్కన చూస్తే మనకి అంటే మేము చార్ట్ మీద ఉన్న లైన్స్ తీసేవాలి. సో దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు వ్యూవింగ్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా. సో దీన్ని మీకు వచ్చి ఇక టిక్ వాల్యూమ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి పీరియడ్ సెపరేటర్స్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ గ్రిడ్ ఆఫ్ చేయండి. ఓకే. సో ఎక్కడితో చూస్తే మీకు చార్ట్ క్లీన్ అయిపోయింది. సో మొత్తం నీట్గా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జస్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి. మీకు ఓకే ఈ కలర్స్తో ఓకే అంటే ఈ కలర్స్ యూజ్ చేయొచ్చు. లేదు నాకు మీలాగా ఇంత నీట్గా ఉండాలి చార్ట్, సో ఇలాంటి కలర్సే ఉండాలి అంటే మాత్రం జస్ట్ ఏమీ లేదు, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత సీ ట్రేడర్ టెంప్లెట్ అని క్లిక్ చేస్తే మీకు ఇవి రెండు ఓపెన్ అవుతాయి. సో రెండు దీని మీద క్లిక్ చేస్తే మీకు కలర్స్ అన్ని క్లీన్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు లైవ్లో సెర్చ్ చేసి చూపిస్తాను. రైట్. సో ఇది నా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన కలర్స్. సో దాన్ని మీరు రైట్ క్లిక్ చేస్తే చార్ట్ మ్యాక్ వచ్చి రైట్ క్లిక్ చేసిన వెంటనే మీకు కలర్ ఆప్షన్స్ అని ఉంది కదా. సో ఈ కలర్ ఆప్షన్స్ మీకు వెళ్ళిన వెంటనే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ సేమ్ అంటే డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్, నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్. ఫోర్గ్రౌండ్ కూడా సేమ్. గ్రిడ్ కూడా మీరు ఏం చేంజ్ చేయని అవసరం లేదు. పీరియడ్ సపరేటర్స్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ బుల్ అవుట్ లైన్ అని ఉంది కదా, దీన్ని మాత్రం చేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏ కలర్ పెట్టాను, సో జస్ట్ కోడ్ ఎంటర్ చేయండి. కలర్స్ ఇన్ని అంటే ఇన్ని కలర్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. జస్ట్ కోడ్ ఎంటర్ చేయండి. కోడ్ వచ్చి బుల్ క్యాండిల్ కోడ్ ఏంటి, FF26A 69A. ఓకేనా. సో ఇది ఈ కోడ్ ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు చూసారా బుల్ అవుట్లైన్ క్యాండిల్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు బేర్ అవుట్లైన్. సో బేర్ అవుట్లైన్కి జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకు ఇంకొక మీకు స్క్రీన్ షాట్ ఇంకొక పిక్చర్ పెట్టాను కదా, దాంట్లో బేర్ అవుట్లైన్ సంబంధించిన కలర్ ఉంటుంది. బేర్ అవుట్లైన్ కూడా సేమ్ ఆబ్జెక్ట్ కలర్ ఆప్షన్స్కి వస్తాం. కలర్ ఆప్షన్స్ ఓకే, అండ్ బేర్ అవుట్లైన్ ఇక్కడ కోడ్ చేంజ్ చేయడమే. కోడ్ వచ్చి 53FF సారీ EF5350 ఎంటర్. రైట్. సో తర్వాత వచ్చి బుల్ఫిల్. సో బుల్ఫిల్ కూడా సేమ్ కోడ్. సో రెండే రెండే కోడ్స్. సో అవి మీరు ప్రతి దగ్గర ఎంటర్ చేసుకోవాలి అంతే. గురించి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ కలర్ ఆప్షన్ బుల్ఫిల్. బుల్ఫిల్ FF26A 69A ఎంటర్. నెక్స్ట్ వన్ బేర్ఫిల్. బేర్ఫిల్ ఓకే. బేర్ఫిల్ ఒక్కసారి సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు మళ్ళీ మళ్ళీ ఎలా సెర్చ్ చేసుకోవాలా ప్రతిసారి అంటే అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి. నెక్స్ట్ వన్ FF5350 ఎంటర్. ఓకే. సో చూసారా చార్ట్ మొత్తం ప్రీవియస్ కలర్లోకి వస్తుంది కదా, అంటే నేను ఏ కలర్ సెర్చ్ చేయాలనుకున్నానో ఆ కలర్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇలాగ చాలా మంది ఏంటంటే ఇలా సెర్చ్ చేసుకుని క్లోజ్ చేసేస్తున్నారు. సో సేవ్ చేసుకోకుండా మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే మీరు ప్రతిసారి ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో ఆ ప్రాబ్లం ఉండకూడదంటే మీరు ఇలా చార్ట్ మొత్తం సెర్చ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెంప్లెట్ మీకు వెళ్ళండి. టెంప్లెట్ మీద సేవ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఈ సేవ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ పెట్టుకోండి. నేమ్ పెట్టుకొని సేవ్ చేసుకున్నారనుకోండి. సో అప్పుడు మీరు ఏ కొత్త చార్ట్ ఓపెన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను AUD USD ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా
సో ఇలా ఉన్న చార్ట్ని నేను సింపుల్గా ప్రతిసారి నేను సెట్ చేసుకోను, సింపుల్గా టెంప్లెట్కి వెళ్తాను. సో ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్న టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్ మొత్తం ఈ చార్ట్కి అప్లై అయిపోతాయి. సో అలా మీరు కూడా దీన్ని సెట్ చేసుకోండి. అంటే టెంప్లెట్ వెళ్ళి సేవ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకుంటే ఇంకెప్పుడు మీరు చార్ట్ ఓపెన్ చేసినా సరే సింపుల్గా చార్ట్ ఓపెన్ చేసి ఆ టెంప్లెట్ని అప్లై కొడేస్తే అప్లై అయిపోతుంది. సో అన్నిసార్లు మీరు యాడ్ చేసుకోకండి కలర్స్ అని. ఓకేనా? సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ కూడా సేమ్ అలాగే. సో ట్రయాంగిల్ డ్రా చేస్తున్నారు కదా, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఏమీ లేదు. సో దేని మీద రైట్ క్లిక్ చేస్తాం, కలర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఒక వైట్ కలర్ పెట్టాను, అండ్ నేను యూజ్ చేసేది వైట్ కలర్. వైట్ కలర్ పెట్టి ఇక్కడ కొద్దిగా కలర్ తగ్గిస్తాను. సో ఇలా బాగా ఓకే. సో ఇది నేను సపోర్ట్కి తీసుకుంటాను. ఇంకా హార్జెంట్ లైన్ సో సేమ్ అంతే. సో ఇది మనకు కావాలంటే ఏ కలర్ అని పెట్టుకోవచ్చు, బ్లూ, ఆరెంజ్. సో ఇలా మనకు నచ్చిన కలర్ పెట్టుకొని ఇలా సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మనం తీసుకుంటాం. సో ఐ హోప్ ఈ వీడియోతో సమ్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.